సాహితీ ప్రియులకు పూర్వ ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతరమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవంతరంగా పూరించి నేడు పూర్ణ విద్యా సభను రంజింపజేయండి. ఇక ఆంధ్రభాషని తొలిస్తూ సమస్యలను దత్తాపదాలను పూరించి అసలు విధంగా సాగిద్దాం. మందార మకారంతాలు చారు వారి తెలుగుని ఇష్టపడని వారినే తెలుగు తెలగందువా తెలుగు తెల ఎన్న దేశంపు తెలుగును తెలుగు వల్ల పొండ తెలుగు గోకొండ ఎల్ల నృపులు తెలుగవే భాషడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇతడి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? దట్టనార్య కౌలారా, మేము తర్వాత పద్యం పూరిస్తాం. ముందు మీరంతా పద్య పూరలకు కోరుకోండి. దట్టనార్య, ఈ పద్య పూరలకు సమస్య ఎదుకో అగ్రదానుజులై జాగ్రత్తలుగా. ఏమి సమస్య? అన్నాదప్పులు తమ్ముడయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమింబరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడు ఆశ్లేషముట్టినాడు. భర్త లక్ష్మణ క్రమమిది వెనక్కి చూడ అగ్రజానులై జాగ్రత్తలుగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు అని ఉంటుంది. వెనుక కలుపున దీనిని అర్థవంతంగా పూరించండి భక్తిమూర్తి గారు. పల్లె జీవనాలను సుపరిచితమైన చక్కని సమస్యలు ఇచ్చారు మహారాజా. కరులు చిలకలెద్దులు చక్కెరతో ననోర్చి యాచ కరం పెట్టెనచో గాలి మరిచిన వర్తపుండ కరిమెత్తుకుపోయి ఎలుక కలుగుండ తినియుండ. పట్టమూర్తి గారు, దీనికి భావం చెప్పండి. చూద్దాం. ఇదేముంది చెప్తాను వినండి. ఎలక లేని పెట్టుకోగలదా? ఆ ఏడుగు రక్తంలో పట్టిన ఎలకలు చిలకలు ఏడుగులు మొదలైనది చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వాటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏడుగు బొమ్మలు మరిచాడని దానికి ఎలక రంధ్రంలోకి కూర్చుకుపోయిందన్న భావం వీలుగా విందుగా ఉంది. బహుబాబు ముద్దు పలుకుల ముగ్గు తిమ్మన్న అందుకోండి. గాడిద వేషం కదన్న తన సంపన్న దీనిని పూరించండి. రాజశేఖర, ఆయన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువుల్లో దీన్ని చూడలేదు. అయినా దైవ కృపతో పూరించారు. ఆయన మాటలు తప్పిన గాడిద కొడుకోర్చి తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చం గదన్న గద సంపన్న. గుర్జటి బాహుపూరించండి. అందులో ఏముంది చెప్తాను వినండి. లౌకిక జీవన గమనంలో జ్ఞానుల ఆయన తప్పిన వీక్షణను తెలుగుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాలదు. ఆయన తప్పిన మనిషిని గాడిద కొడుకుని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. దీనికి చెబుతూ మీ పూరణ ద్వారా దూర్జటి తిమ్మన్న కవీంద్ర లోకయుతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నానన నాన నాన నన నానన 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 అనే సమస్యలు మీరు పూరణ చేయండి. అక్షర వ్యాసం తప్ప అర్థం లేని సమస్యలు ఇచ్చారు లేదు. అయినా చక్కని పూరణ కవిస్తారు. నిన్ను 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 నిన్నును 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 నిన్నునం జనిలయాత్మక సంగతుల గాన పరిపూర్ణ మానసమున్న కళ పరిపూర్ణ మానసమున్న కలుగుని రాగముల మోదు మొరచు కలిగి ముట్టిన నరనాన నాననాన 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 నాననా. ఏది మల్లన్న కవి ఈ పద్యానికి భావం గురించి చూద్దాం. చాలా హస్తీశ్వరుని కవిగా పొందిన
మనిషి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూడి రాగాలను అల్లుకునే స్థితిని పొలంలో పాటలతో పాటు పద్యాలను కూడా పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వద్దు, మీ పదంగుణాన్ని మేమెదూరు మేక మరియు కుక్క ఈ రెండు దత్త పదాలతో ఒక తీగ పద్యం చెప్పండి. ఆలకించండి మహాప్రభు. మేఘ తోకకు మేఘ తోక మేఘకు మేఘ మేఘ తోకకు తోక తోక మేఘ మేఘ తోకకు మేఘ తోక మేఘకు మేఘ మేఘ తోకకు తోక తోక మేఘ మేఘ తోకకు మేఘ తోక మేఘకు మేఘ మేఘ తోకకు తోక తోక మేఘ మేఘ చెప్తాను వినండి. మేక తోక సార్గారు ఇంకా ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పచ్చా రామకృష్ణ గారు? మీరు సామాన్యులు కాదు రామకృష్ణ గారు. ఏమేమి మేకల కాపరి అడవికై మేకను తీసుకొని వెళ్ళాడా? ఆ మేక అందులో ఒక మేక ముందర పోతుందా? ఆ మేక తోక వెనకాల బాగాన ఉంటుంది. ఆ తోక వెనకాల మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక మరియు తోక మేక తోక అని చక్కగా చిక్కగా చెప్పారు. సభాష్ రామకృష్ణ కవి, మీ కత్తిని రెండు వైపులా మొదలైన అందుకే మరి మీరు వికటకవులయ్యారు. రామభద్ర తెలుగు గోగండ మూలకొండ పూలదండ కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. మహాప్రభు, నాకు భక్తులైన నాకు భారతార్థం పూరించారు. పూరణ చేసేది పోయి కురురాజు కొడుకుల కొండవలుండి వినుమూలముండలింత వందనముల చూడ గెలిపింత కాటు సురమున పూలదండ రే కొత్త ముండ అంతా పూరించినట్టు అందులో ఏముంది చెప్తాను ఆలకించండి. ఓయ్ కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడికి ఉత్త బల కలిగిన మనిషి. ఆకారంలో కొండలాగా ఉంటాడు. పూర్తి బలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బదులైన పాండవులు గెలుస్తారు. నీ కుమారుడు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకొండని రేకు కొత్తకొండ అన్నారు చూడు, అద్భుతంగా ఉన్నాయా. తర్వాత పెద్దన్న దైవమైన శ్రీ హరికథావతారాల గురించి ఆసులుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొకరు పంపారు. ప్రారంభించారు. మహాప్రభో, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యను ఇచ్చాడు. మీరు అనుమతిస్తే అది మీకు ఇస్తా. తప్పకుండా సమారంభంలో మీకు మాటించాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరు అందరే దీనిని పూరించండి. అది ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్యే. అర్థనికుడి కౌలారా, నా కీర్తిని జగత్తాలకు వ్యాపింపచేయాలన్న మీ కుటుంబానికి సంతోషం పూరణ చేసేది సంతోషం ఆలకించండి. కొందరు మాంటితీదులను, కొందరు నాగరకులు పదవదులు, కొందరు చాకిరీ ప్రియులు, కొందరు నీతికి పోతికి పుస్తహస్తులు, కొందరు గాయకులందరే అందరే నందరే మరియు నందరే
తిమ్మల కవి ఈ పద్యానికి భావం పూరించండి చూద్దాం. అలాగే ప్రభు, ఆలోచించండి. సభలో కొందరు పాండిత్యమే ఘనంగా కలవారు, సభలో నాగరికులు ఇంకొందరు ప్రగతులు, మరికొందరు సారథ్యాన్ని ఇష్టపడేవారు, నీతిని సంపన్నకు నిలయమైన వారు ఇంకొందరు. నేతలు మరియు గాయకులు వారిని ఉల్లేఖించి చెప్పారు. వీధిలో మన రాజ్యం ప్రజలు సాహితీ సమావేశాలను గుర్తు చేస్తూ అందరూ అనడం వల్ల ఎవరికి వారే గొప్ప. కవి పండితులారా, మీ సమస్య పూర్ణ పద్యకాలంతో నా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతలు. స్వస్తి.